హలో మాస్టరు, ఈరోజు మనం మన కేటీస్ గ్రిల్లో మటన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికి కావాల్సినవి కొంచెం అల్లము చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 4-5 పచ్చిమిర్చి సన్నగా చీల్చి, మీ దగ్గర రోలు ఉంటే రోట్లో కచ్చా పచ్చాగా దంచుకోండి, లేదంటే మిక్సీలో అయినా పల్స్ పట్టుకోండి. 1 కేజీ మటన్ శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోండి. తర్వాత ఆనియన్స్, ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా చీలికల్లా కట్ చేసి ఆనియన్ యాడ్ చేయండి. తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేయండి. ఒక 2 స్పూన్స్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. తర్వాత సాల్ట్ యాడ్ చేయండి. ఒక మీడియం సైజ్ టొమాటోని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి టమాటో కూడా యాడ్ చేసి, నెక్స్ట్ వాటర్ అండి. నేను ఆ గ్లాస్ తోటి 3 గ్లాసెస్ బిర్యానీ చేస్తున్నానండి. సో ఒక 5 గ్లాసెస్ వాటర్ మటన్లో పోసి, 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేయండి. 2 ఇలాచీలు, 2 అనాస పువ్వులు, 1 బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గలు యాడ్ చేసేసి కుక్కర్ విజిల్ పెట్టి ఒక 6 విజిల్స్ వరకు మటన్ని ఉడికించుకోండి. ఈలోపు నేను ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ బాస్మతి రైస్ని నానబెట్టుకున్నానండి. ఒక 2 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోండి. తర్వాత ఒక బిర్యానీ వెజల్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి, సన్నగా చీలిన ఆనియన్, కరివేపాకు, సాల్ట్ యాడ్ చేసి ఆనియన్స్ మగ్గే వరకు ఉండండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఇది పులావ్ కాబట్టి కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువే పడుతుందండి. నేనైతే ఇక్కడ ఒక్కొక్క కట్ట యాడ్ చేశాను. ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసిన తర్వాత మటన్ని అండ్ మటన్ కుక్ చేసిన వాటర్ని సపరేట్ చేశాను. ఆ మటన్ పీసెస్ మన బిర్యానీ హండీలో యాడ్ చేశాను. కొంచెం 1 టేబుల్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేశానండి. ఇవి బాగా కలుపుకొని మగ్గిన తర్వాత ఇప్పుడు ఆ స్టార్చ్ వాటర్ ఉంది కదా, మటన్ కుక్ చేసుకున్న వాటరు, నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 5 గ్లాసెస్ వాటర్ పోసానండి. తర్వాత సాల్ట్ మీకు తగ్గట్టు ఒకసారి చెక్ చేసుకొని, వన్స్ వాటర్ మొత్తం బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేయండి. బిర్యానీ రైస్ యాడ్ చేసేసి ఇంకా మామూలు మన పులావ్ కుక్ చేసుకున్నట్టు కుక్ చేయండి. నిమ్మకాయ యాడ్ చేస్తే మీకు ఏంటంటే రైస్ కొంచెం పుల్లుగా వస్తుంది, ఎండమెత్త పడకుండా రైస్ చాలా మంచిగా వస్తుంది. నిమ్మకాయ ముక్క పిండుకొని ఇంకా మూత పెట్టి కుక్ చేయండి. వన్స్ పులావ్లో వాటర్ మొత్తం దగ్గర పడిన తర్వాత ఆ బిర్యానీ హండీని ఒక నాన్ స్టిక్ ప్యాన్ మీద, దోశ ప్యాన్ ఉంటుంది కదా, దాని మీద పెట్టుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో అండ్ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత దింపి మటన్ పులావ్ రెడీ అండి. మటన్ పులావ్ ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.